సంతోషాన్ని చూడడానికి భగవంతుడే వచ్చేసారనమాట. కాబట్టి చూసారా మీరు ఎంత తరిస్తున్నారో ఇదే అండి. ఇంతకంటే మంచి నిదర్శనం ఇక్కడ లేదు. మాకు అనిపించింది ఇంతవరకు మేము దామోదర్ని బయటకు తీసుకురామన్నమాట. కానీ మీ అందరి కోసము తీసుకొని రావాలనిపించింది. అదంతా కూడా కృష్ణ యొక్క సంకల్పము. మేము జస్ట్ సేవకులం మాత్రమే. స్వామి మీకు ఆ సంకల్పం లేదు తప్పకుండా యదామా ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. మనం ఎలా భావిస్తే అలానే భగవంతుడు మనల్ని రెసిప్రొకేట్ చేస్తారనమాట. మనం ఏ రూపంలో చూడాలంటే ఆ రూపంలో అందులో సందేహం అనేది లేదు. సో ఈరోజు నేను నా జీవితంలో మొట్టమొదట ఇప్పుడు మీతోనే భాగవతం స్టార్ట్ చేశాను. ఇంతకుముందు నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఇంతవరకు 15 క్లాసులు నేను చెప్పాను. భాగవతం చెప్పడానికి నాకు ఎటువంటి అర్హత కూడా లేదు. కానీ భగవంతుడి ఇష్టం అనేటువంటి ఒక్క సంకల్పం మాత్రమే నన్ను ముందుకు నడిపిస్తుంది. మీరు ఆ అద్భుతమైన అవకాశం మీరు అందరూ ఇచ్చారు. ఫస్ట్ మొదట మీ అందరికీ కూడా నేను ప్రార్థన చేయాలి. మీరు ఎలా అయినా అనండి, మీ స్వామి ఇచ్చారు, మీరు కూడా ఇచ్చారు. భక్తులు కూడా చాలా ఇంపార్టెంట్. భగవంతుడు కూడా ఆయన మాలో ప్రవేశించి మాతో చెప్పించారు. సో ఇప్పుడు మనము భాగవతం చెప్పుకుంటూ వస్తున్నాము, చర్చించుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మనం జన్మాష్టమి మనకు సమీపిస్తుంది కాబట్టి ఆ జన్మాష్టమి టైంలో మేము వైజాగ్ వెళ్తున్నాం. కాబట్టి ముందుగానే మన జన్మాష్టమి అనేది ముందుగానే ఆ సెలబ్రేషన్స్ ముందుగానే జరుపుకుందామని భావించి ఇలా మనం ప్లాన్ చేశాము. ఇది దేవుని యొక్క సంకల్పంతో, సాయిబాబా వారి సంకల్పంతో ఇలా జరిగింది. సో ఇప్పుడు మనం నేరుగా ఇంతకుముందు మన భక్తుల గురించి విన్నాము, చాలా మంది మహారాజుల గురించి విన్నాము. ఇప్పుడు అంతకంటే ఇంకా ఎక్కువ వాత్సల్య భావంతో ఉండేటువంటి భక్తుల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. అది మనకు భాగవతంలో 10వ స్కందంలో ఇప్పుడు మనం చర్చించుకునేటువంటి అంశము భాగవతంలో 10వ స్కందంలో 3వ అధ్యాయంలో 47వ శ్లోకము. ఒక 2 లైన్లు మాత్రమే మొత్తం వివరిస్తుంది అనమాట. భగవంతుడు జన్మ తీసుకున్నప్పటి నుంచి ఆయన ఎక్కడికి వెళ్తారు, ఏం జరుగుతుంది అనేది. అలాగే వాత్సల్య భావంలో ఉండేటువంటి భక్తులైన వసుదేవుడు దేవుడికి దేవి యొక్క భక్తిని, వాళ్ళ సేవని, వాళ్ళ త్యాగాన్ని ఇవన్నీ కూడా ఈ భాగవతంలో 10వ స్కందం అని మనకు చెప్తుంది అనమాట. మనకు అందరికీ తెలిసిన విధంగా శ్రీల ప్రభుపాదకి జై, సత్యసాయి బాబాకి జై, అండ్ వ్యాస భగవాన్కి జై, శుభదేవ్ గోస్వామికి. ఎందుకంటే మన గురువుకి ఫస్ట్ నమస్కరించుకోవాలి, అప్పుడే మనకు శక్తి వస్తుంది, అర్థం చేసుకునే శక్తి కూడా మనకు వస్తుంది. సో వాళ్ళందరినీ ప్రార్థిస్తూ ఎప్పుడైతే వసుదేవుడు దేవకి దేవికి వివాహం జరుగుతుంది, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఎప్పుడైతే వివాహం జరిగిన వెంటనే ఇప్పుడు కంస మహారాజు గురించి మీరు బాగా వినే ఉంటారు. ఎప్పుడైతే కంస మహారాజు తన చెల్లెలైన దేవకీదేవిని, తన బావ అయినటువంటి వసుదేవుడిని తనే స్వయంగా రథం మీద కూర్చోబెట్టుకొని అన్ని లాంఛనాలతో, ఇక్కడ ఉగ్రసేన మహారాజు అన్ని లాంఛనాలు ఇస్తారన్నమాట. ఉండేది ఒక అమ్మాయి అని చెప్పి అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తారనమాట. ఆ తర్వాత కట్ట కానుకలు అన్ని సమర్పించి తీసుకొని వస్తూ ఉంటారనమాట అత్తగారిని. కంస మహారాజు స్వయంగా వస్తున్నారనమాట. ఎప్పుడైతే వస్తున్నారో సమీపిస్తున్నారో దారి మధ్యలో వాళ్ళకు ఆకాశవాణి అనేది వినపడుతుంది. ఆకాశవాణి వచ్చి ఒక వార్త అనేది చెప్తుంది అనమాట. అది ఏంటంటే, ఓ కంస మహారాజా, నీకు తెలుసా, నువ్వు అంగరంగ వైభవంగా నీ చెల్లెని నీ బావని అత్తగారింటికి తీసుకెళ్తున్నావు, బాగానే ఉంది. కానీ నీకు ఒక విషయం తెలుసా, నీకు అతి దగ్గరలో నీకు మృత్యు అనేది సంప్రాప్తిస్తుంది. అది ఎలా అంటే, నీ చెల్లెలైన దేవకీదేవి వసుదేవులకు పుట్టినటువంటి అష్టమ గర్భంలో పుట్టినటువంటి బిడ్డతో నీకు మృత్యు అనేది, మరణం అనేది ప్రాప్తిస్తుంది అని ఆకాశవాణి చెప్తారనమాట. ఎప్పుడైతే ఆకాశవాణి ఆ వార్తను వినిపిస్తారో అప్పుడు కంస మహారాజు ఎంతో ఆనందంగా ఉంటారు. చెల్లెల్ని బాగా మురిసిపోయే సందర్భంలో ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ మరణం వార్త అనేది వస్తుందో అన్నీ మర్చిపోతారనమాట. విచక్షణ అనేది మొత్తం మర్చిపోతారు. ప్రేమ, అనురాగం అన్నీ మర్చిపోతారు. ఒక రాజు అని మర్చిపోతాడు. ఇక్కడ ఏం ఎక్కువ అనుకుంటున్నారైనా తన ప్రాణమే తనకి ముఖ్యం అనుకుంటున్నారనమాట. ఇక్కడ కంస మహారాజు అంటే అసుర ప్రవృత్తి కదా ఆయనకి. ఆయన ప్రాణం కోసం ఏమైనా చేస్తారు. అది ఎవరికైనా అలానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం చెప్పారు, చెల్లెల యొక్క పిల్లల ద్వారా మృత్యు సంభవిస్తుంది అన్నారు. కానీ చెల్లెల ద్వారా సంభవిస్తుందని చెప్పలేదు కదా. కానీ ఆ వార్తను కూడా జీవించుకోలేకపోయారనమాట వసుదేవుడు. అప్పుడు వెంటనే తన ఖడ్గాన్ని తీసి దేవకీదేవి యొక్క పురులను పట్టుకొని ఇంకా సంహరించబోయారు. ఎప్పుడైతే అలా చేశారో అప్పుడు వసుదేవుడు వెంటనే రథాన్ని దిగి బావా
శాంతించండి శాంతించండి అని తన కాళ్ళను పట్టుకున్నారనమాట, తన పాదాలను పట్టుకొని బ్రతిమలాడుతున్నారనమాట. ఇక్కడ చూడండి, కంసమహారాజు అతి పరాక్రమవంతుడండి. ఆయన జయించని వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడైతే కృష్ణ భగవానుడు అందరు రాక్షసుని సంహరిస్తారో వాళ్ళందరినీ ఆల్రెడీ ఇక్కడ ఓడించేసింటారు అనమాట. కంసమహారాజు, రేణుకాసుర, ప్రగంబాసుర, తునావర్తున, ఇలా ఎంతో మంది ఆల్రెడీ ఆయన జయించేసింటాడు అనమాట. ఇట్లాంటి అందమైన పరాక్రమవంతుడిని మనం ఓడించాలంటే ఇక్కడ వసుదేవుడు చాలా సున్నితమైన స్వభావం అనమాట. ఇక్కడ ఈయనకు పరాక్రమ శక్తి ఉంది కంసుడికి, కానీ ఈయనకి బుద్ధిబలం అనేది ఉందన్నమాట. ఎవరికి? వసుదేవుడు. ఈయన మంచి భక్తుడు కాబట్టి ఈయన బుద్ధిబలాన్ని ఉపయోగించి ఆ సంఘటనను ఆపడానికి చాలా ప్రయత్నిస్తారన్నమాట. ఇక్కడ ఆత్మతత్వాన్ని అంతా చెప్తారనమాట కంసమహారాజుకి. ఓ రాజా, ఈ మరణము జననం అనేది మామూలుగా జరిగే విషయమే. మనం ఆత్మలము, ఆత్మ అనేది శరీరం తీసుకుంటుంది, మరణం అనేది అందరికీ వస్తుంది. అయ్యా, ఏదో ఒక కారణంతో మరణం సంభవిస్తుంది, ప్రతి ఒక్కరూ మరణించవలసిందే. ఇందులో మాత్రాన్ని మనము చింతించకూడదు, భయపడకూడదు అని ఎంతో ఆత్మతత్వాన్ని చెప్తారనమాట. అయినా విన్నారు, ఇంకా చెప్పడం ప్రారంభిస్తారనమాట. ఓ కంసమహారాజా, నువ్వు నీ వంశం ఏంటో తెలుసా? భోజవంశం. అంటే అతి గొప్ప చరిత్ర కలిగిన వంశం మీది. అంత చరిత్ర పెట్టుకొని, అంత పరాక్రమం పెట్టుకొని, అంత కీర్తి పెట్టుకొని ఒక ఆడపిల్లని సంహరించేటప్పుడు చేస్తే నీ కీర్తి ఏమవుతుంది? నీ తండ్రి అయిన ఉగ్రసేన మహారాజు అందమైన భక్తుడు, పరాక్రమవంతుడు, బుద్ధిశాలి, అతనికి ఎంత చెడ్డ పేరు వస్తుంది ఒక్కసారి ఆలోచించుకోండి బావా అని ఇలా చెప్తూ ఉంటారనమాట. అప్పుడు ఇక్కడ అతను ఏది ఆపిందంటే రాజుకి వసుదేవుడి యొక్క నిజాయితీ, వసుదేవుడి యొక్క ధర్మము, వసుదేవుడి యొక్క త్యాగము అన్నిటి ఆయనకి నచ్చాయి అనమాట. ఇప్పుడు నీకు మరణం అనేది తన వల్ల కాదు కదా, తన పిల్లల వల్ల కదా, తన పిల్లల్ని నీకే అప్పగిస్తాను, అప్పుడు నువ్వేమైనా చేసుకో, కానీ నీ చెల్లెల్ని నా భార్యను ఇలా వెంటనే ఇంకా పసుపు కూడా ఆడలేదు, అప్పుడే నువ్వు ఇలా సంహరించడం నీకు ధర్మం కాదు అని ఎంతో బతిమాలాడి అలా మంచి మాట చెప్తారండి. అప్పుడు కంసమహారాజు కూడా ఒక్కరిని ఆలోచిస్తారు, నిజమే కదా, ఎందుకు ఇలా ఆడపిల్లని మనం సంహరించాలి, ఎక్కడో ఒక కారణంలో ఆయన కూడా ఒక మంచి గుణం, ఎందుకు నాకు ఒక కీర్తి, ఇంత బ్రతికి అని ఆలోచించి, సరే ఒక పని చేద్దాం, మీరు నా కారాగారంలో జీవితాంతం, అంటే మీ 8 మంది పిల్లలు పుట్టే వరకు మీరు నా కారాగారంలో మీరు బంధువులే ఉండాలి, ఆ కండిషన్ మీద మిమ్మల్ని నేను వదులుతాను. అప్పుడు వసుదేవుడు దేవకీదేవి ఇద్దరు అంగీకరిస్తారు అనమాట. ఇక్కడ దేవకీదేవి కూడా చాలా ప్రాధాయపడుతుందండి, కానీ ఆమె మాట వినరు. కానీ వసుదేవ మహారాజుని ఆయన చెప్పిన మాటని సూక్తులు విని వదిలిపెడతారు. ఇంకా వసుదేవుడు దేవకీదేవిని ఎలా బంధిస్తారంటే కాళ్ళను బంధిస్తారు, చేతులను సంఖ్యలతో బంధిస్తారు, చేతులను, కాళ్ళను, మెడని అన్ని ఎలా అంటే జంతువుల్ని ఎలాగైతే కట్టివేస్తామో అలా ఒక కారాగార చీకటి గురంలో ఇదండి అప్పుడు జరిగేది. అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క సంతానం అనేది పుట్టేదానికి ప్రతి ఒక్క మొదట ఏమవుతుంది, ఒక పిల్లవాడు పుట్టాడు. వెంటనే ఇక్కడ వసుదేవుడు కంసమహారాజు మర్చిపోయినా కూడా పర్వాలేదు, ఈయన ఆ బిడ్డను తీసుకొని నేరుగా కంసుడి దగ్గరికి తీసుకెళ్ళి, చూడండి ఆయన నిజాయితీ, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రేమ, ఆప్యాయత, వాత్సల్యం చూడండి, దాన్ని కూడా నిలబెట్టి ధర్మం కోసం, ఇచ్చిన మాట కోసం. అదే అండి వసుదేవుడి యొక్క గొప్పతనం, దేవుడి యొక్క గొప్పతనం. మొదటి పసికన్నునే తీసుకెళ్ళి కంసమహారాజుకి అప్పగిస్తారనమాట. ఎప్పుడైతే అప్పగిస్తారో అప్పుడు కంసమహారాజు చాలా, చూడండి మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు వసుదేవుడు అని ఆయన చాలా కొంచెం ప్రేమ అనేది వస్తుంది అనమాట. ఎంత నిజాయితీపరుడు, ఎంత ధర్మపరుడు, ఎంత మీరు నిగ్రహించుకుంటున్నారు. సరే, నాకు మొదటి బిడ్డతో నాకు ప్రాబ్లం లేదు, నాకు చావు రాదు, ఎంతో సంతానం కదా, సరే నువ్వు ఈ బిడ్డని తీసుకొని వెళ్ళిపోయి అంటారనమాట. చెప్పిన ఆలస్యం ఇక వసుదేవుడు తీసుకొని వెనుతిరుగుతారు. ఎప్పుడైతే తిరిగి ఆ కారాగార గృహంలోకి వచ్చి దేవకి మాతకి అప్పగిస్తారో వెంటనే నారద మహర్షుల వారు కంస మహారాజు దగ్గరికి వెళ్తారు. మీరేం చెప్తారు, ఓ రాజా నీకు ఏమైనా తెలియదా, ఎందుకు ఆ పిల్లవాడిని నువ్వు వదిలేసావు అంటే, నాకు ఎందుకు సంతానంతో కదా ప్రాబ్లం, ఈ మొదటి సంతానంతో నాకేమి ఇబ్బంది లేదు, నాకు మరణం ప్రాప్తించదు కదా అంటే, ఓ రాజా నువ్వు బుద్ధిహీనుడా లేకపోతే బుద్ధిమంతుడా నాకు అర్థం కావట్లేదు అని ఒక కమల పుష్పాన్ని తీసుకెళ్ళారు అనమాట. ఆయనకి ఎప్పుడు తంబూరలో ఉంటుంది అనమాట కమల పుష్పం తీసుకెళ్ళి, ఈ చూడు ఈ కమల పుష్పంలో రేకులు ఎలా అమర్చబడ్డాయి, నువ్వేమైనా చెప్తావా, చెప్పగలవా, మొదటిదేది చివరిదేది అని నువ్వేమైనా చెప్పగలవా అని అడుగుతాను. అవును చెప్పలేదు, ఇలా ఎంచినా వస్తాయి, అలా ఎంచిన అసలు
ఆర్డర్ అయినా డిసెండింగ్ ఆర్డర్ అయినా అంటే కుడి పక్క వేయించినా ఎడమ పక్క వేయించినా కూడా మనకు ఒకటే నెంబర్ అనేది వస్తుంది కదా, ఏది ముందు ఏది వెనక అనేది మనకు తెలియదు. అలాగే ఇది విష్ణుమాయ, నిన్ను మోసం చేస్తున్నారు, నీకు అష్టమ గర్భం అంటున్నారు, మొదటి గర్భం కూడా కావచ్చు, వాళ్ళ మాట మీద నిలబడకపోవచ్చు, దీన్ని సంహరించవచ్చు, అలా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారనమాట నారద మహర్షి. అప్పుడు కంసుడికి చాలా ఆగ్రహం వేసిన, అవును విష్ణువు నమ్మేదానికి, సో ఎలాగైతే ఎందుకు మనము నెగ్లెక్ట్ చేయాలి, ఎందుకు మనము నిర్లక్ష్యం చేయాలి, సరే అనేసి కాయాగారం దగ్గరికి వెళ్ళి ఆ పసికల్లు తల్లి పక్కన పడుకొని పాలు తాగుతుండే సమయంలో ఆ బిడ్డను తీసుకొని వంట చేసి అనుకుంటాడు. ఎప్పుడైతే కొట్టాడో ఆ బిడ్డ ఇక తల్లి హృదయం చూడండి ఎంత రోగిస్తుంది, ఎంత బాధపడుతుందని. అలా 1, 2, 3, 4, 5, 6 మందిని అలానే సంహరిస్తారు. ఇలా ఎందుకు నారద మహర్షి వారు అంత పని చేశారు చూడండి, పిల్లల్ని హత్య చేసే విధంగా ప్రేరేపించారు నారద మహర్షి. కలేదో ఉంటుంది చెప్పండి. కాబట్టి ఇక్కడ అప్పుడు చెప్తారనమాట, ఈ 6 మంది పిల్లలు ఎవరంటే ఎప్పుడైతే బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నారో, జీవులను సృష్టిస్తున్నారో, అప్పుడు ఆయన వాక్కు అనేటువంటి స్త్రీని సృష్టిస్తారనమాట. వాక్కు అనే స్త్రీని సృష్టించిన వెంటనే ఆమె నడుచుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కానీ బ్రహ్మదేవుడు ఆమె వైపు ఇంత అందంగా ఉంది, సౌందర్యవతి అని ఆమెను విమర్శిస్తాడనమాట. ఇప్పుడు బ్రహ్మ సృష్టించినప్పుడు వాక్కు అనే స్త్రీ బ్రహ్మదేవుడికి ఏమవుతుంది, కూతురు అవుతుంది. కానీ ఆ విచక్షణ కూడా మర్చిపోతారనమాట. ఈ వ్యామోహంలో ఆయనకి దురు ఆలోచన అనేది కలుగుతుంది అనమాట. ఎప్పుడైతే దురు ఆలోచన కలిగితే అక్కడ ఉన్నటువంటి ఋషులు సాధులందరూ చెప్తారు, ఓ బ్రహ్మదేవ నువ్వు తప్పు చేస్తున్నావు, ఎందుకు ఆమె ఎందుకంటే పోతున్నావు, ఇది నీకు న్యాయం కాదు, ధర్మం కాదు అని చెప్తాను. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ తప్పును తెలుసుకొని వెంటనే తన శరీరాన్ని సంధ్యా సమయంలో వదిలేస్తాడు. ఎందుకంటే ఈ శరీరంలో నాకు అలాంటి దురు ఆలోచన వచ్చింది కాబట్టి బ్రహ్మదేవుడు ఆ శరీరాన్ని వదిలేస్తారనమాట. వెంటనే ఇంకొక శరీరం తీసుకుంటారనమాట. సంధ్యా సమయం తీసేస్తారు. ఎప్పుడైతే వేరే శరీరాన్ని తీసుకుంటారో అప్పుడు బ్రహ్మకి ఇంకొక పుత్రుడు ఉంటాడనమాట, మారీచి. ఆయనకు 6 మంది ఆయనకు 6 మంది పుత్రులు ఉంటారనమాట. వాళ్ళు బ్రహ్మదేవుడు చేసేటటువంటి చర్యను చూసి వాళ్ళు తక్కువ నమ్ముతారనమాట. ఏంటి, బ్రహ్మదేవుడు ఆ పొజిషన్లో ఉండి నువ్వు ఒక ఆడదానికి నువ్వు లోని అవుతావా అని వాళ్ళు పరిహాసంతో నవ్వుతారనమాట. ఎప్పుడైతే నవ్వుతే అప్పుడు బ్రహ్మదేవుడి కోపం వస్తుంది, వెంటనే వాళ్ళకి శాపం వచ్చేస్తుంది, మీరు దేవతల వైపు ఉన్నారుగా, మీరు అసురులుగా జరిగింది. ఎప్పుడైతే ఆ శాపం వస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, హిరణ్యకశిపుడి యొక్క మన గ్రాండ్ చిల్డ్రన్ అంటే మనవలుగా జన్మిస్తారనమాట. హిరణ్యకశిపుడు ఎప్పుడైతే మనవులుగా జన్మించి వాళ్ళు ఏం చేస్తారు, ఒక తపస్సును ఆచరిస్తారనమాట. మాకు శక్తి కావాలి, తిరిగి మనం దేవతలుగా మారిపోవాలి, కాబట్టి మనం తపస్సు చేయాలని తపస్సును ఆరంభిస్తారనమాట. ఎప్పుడైతే తపస్సును ఆరంభిస్తారో హిరణ్యకశిపుడి కోపం వస్తుంది, ఏంటి నాకు తెలియకుండా ఇంత తతంగం జరిగిందా అని వచ్చి ఆ 6 మందిని శపిస్తారనమాట. మీరు మీ తండ్రి చేతిలోనే మరణం పొందండి అని హిరణ్యకశిపుడు ఆ 6 మంది కొడుకుల్ని శాపం పెడతారు. ఎప్పుడైతే శాపం పెడతారో అప్పుడు ఏం చేస్తాడు, ఇక్కడ కాలనేమి హిరణ్యకశిపుడి యొక్క కొడుకు ఇక్కడ ఎవరంటే కాలనేమి, ఆ కాలనేమికి పుత్రులుగా పుడతారు. ఈ 6 మంది కాలనేమికి పుత్రులుగా పెడతారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి హిరణ్యకశిపుడు శాపం ఇవ్వడంతో ఆ 6 మంది మళ్ళీ తిరిగి ఏం చేస్తారు, ఆ 6 మందిని తిరిగి దేవకి దేవి యొక్క గర్భంలో. సో ఈ విధంగా శాపం ఉంది కదా, బ్రహ్మదేవుడి యొక్క శాపము, మీరు మీ తండ్రి చేతిలో మరణించాలి. ఇక్కడ అదే కదండి జరిగేది, దేవకి దేవి యొక్క గర్భంలోకి 6 మంది ప్రవేశించారు. ఇక్కడ కంసుడు ఈ 6 మందిని వీడు కాదు కదా, తండ్రి కాదు కదా, ఈ కంసుడు తండ్రి కాదు కదా. తండ్రి కాదు, కానీ తండ్రి కదా, ఇంతకు ముందు జన్మలో తండ్రే కదా. ఇంతకు ముందు జన్మలో కాలనేమిగా ఉంటాడు కంసుడు, ఆ కాలనేమినే కంసుడుగా పుడతాడు. చెప్పలేదు, కాలనేమినే కంసుడుగా పుడతాడు. ఈ దేవికి ఈ 6 మంది పుత్రులుగా గర్భంలో జన్మిస్తారు. ఆ 6 మందిని ఇప్పుడు ఒక్కొక్కరిని పంట వేసుకుంటాడు కదా. ఇక్కడ ఎవరు, కంసుడు. ఇలా 6 మందిని సంహరిస్తారు. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి 6 మంది సంహరించారంటే వాళ్ళు ఎవరితో సమానం అంటే కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్య, అరిషడ్ వర్గాలన్నమాట. ఈ 6 మంది ఇలా. ఇంకా దేవకి దేవి ఎంతో దుఃఖానికి లోను ఉంటుందన్నమాట. ఇంకా చూడండి, 7వ గర్భం ఎవరు, బలరాముడు. 7వ నెలలో ఏం చేస్తారంటే యోగమాయతో దేవకి దేవి యొక్క గర్భాన్ని రోహిణి మాత యొక్క గర్భంలోకి ప్రవేశపెడతారు. ఎందుకంటే బలరాముడిని కూడా సంహరించేస్తారు కాబట్టి 7వ నెలలోనే ఆ గర్భాన్ని తిరిగి మార్చేస్తారు.
ఎప్పుడైతే మార్చేస్తారో అప్పుడు అందరూ ఏమనుకుంటారు, 7 నెలల వరకు వచ్చి ఏమైంది అంటే అబార్షన్ అయిపోతుంది అనుకుంటారనమాట అందరూ చూడడానికి. కాబట్టి ఈ విధంగా ఆయన బలరాముడు తప్పించుకుంటారు. ఇంకా నెక్స్ట్ మిగిలింది ఎవరు, ఇంకా కృష్ణ వస్తారు. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది, ఎప్పుడైతే మనం అషట్వర్గాలను జయించినామో అలాగే ఎప్పుడైతే జయిస్తే అప్పుడు మనకు గురువు అనేది సంప్రాప్తిస్తారన్నమాట. ఎప్పుడైతే గురువు వస్తారో ఆ గురువు భగవంతుడిని ఇస్తారనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు భగవంతుడు ఆగమనం, భగవంతుడు అవతారం తీసుకునేటువంటి సమయం అనేది మనకు వచ్చేసింది. ఇది అలా జరిగింది. సో ఇప్పుడు ఎప్పుడైతే సుఖదేవ గోస్వామి ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారనమాట. ఇక్కడ సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో, ఎప్పుడైతే ఈ తత్వంతో అంతా జరిగిందో అప్పుడు సుఖదేవ గోస్వామి 10వ స్కంధంలో 3వ అధ్యాయంలో 47వ శ్లోకంలో 2 విషయాలు చెప్పారు. 2 శ్లోకాలు. తతశ్చ సౌర భగవత్ ప్రచోదిత సుతం సమాదాయ స సూతికా గృహ. సూతికా గృహ అంటే ఇక్కడ వర్ణిస్తున్నారనమాట. ఇక్కడ చెప్పారు మొదటిది ఏంటి, తతశ్చ. ఒక్కొక్క పదాన్ని మనం తీసుకోవాలండి, చాలా చాలా ముఖ్యమండి. తతశ్చ అన్నారు ఫస్ట్. సుఖదేవ గోస్వామి ఏం చెప్పారు, తతశ్చ అని పదం అన్నారు. ఇక్కడ తతశ్చ అంటే ఏంటంటే సంభాషణ. సంభాషణ ఎవరి మధ్య జరుగుతుంది, ఎప్పుడైతే 7 మంది వెళ్ళిపోయి ఇంకా భగవంతుడికి ఆగమనం వస్తున్నారు, భగవంతుడు రాబోతున్నారు. ఎప్పుడైతే భగవంతుడు వస్తే అక్కడ ఎవరెవరు మాట్లాడుకుంటున్నారంటే ఇక్కడ భగవంతుడు అలాగే వసుదేవుడు దేవకి దేవి మధ్య జరిగేటటువంటి ఈ సంభాషణే దాన్ని తతశ్చ అంటారు. ఎప్పుడైతే భగవంతుడు చెప్తుంటారనమాట, ఓ దేవకి దేవి మాట చాలా ప్రార్థిస్తారనమాట. ఓ నారాయణ, ఓ సహస్రాక్ష, మీరు నాకు ఇంతవరకు నాకు ఎంతో అన్యాయం జరిగింది, మీరు వచ్చి నాకు నన్ను రక్షించాలి అనే ఒక కర్మాగారమే. ఆ జైల్లో ఎంతో చీకటి ఉంటుందండి, ఆ చీకటిలో ఆమె ప్రార్థన చేస్తారని. ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అర్ధరాత్రిలో మనకి చంద్రుడు ఎప్పుడు అర్ధరాత్రి టైంలో చంద్రుడు ఎక్కడ ఉంటాడండి, ఎక్కడుంటాడు, నడినెత్తున ఉంటాడు. ఎప్పుడైతే మన అషట్వర్గాలు పోయి గురువు వస్తారో నెక్స్ట్ భగవంతుడు మనం ఎప్పుడైతే భక్తి అనేది మన తీవ్ర స్థాయికి వెళ్తుందో అప్పుడు భగవంతుడు మన జీవితంలోకి ప్రవేశిస్తారు. కాబట్టి భగవంతుడి యొక్క ఆవిర్భావం అనేది వస్తుంది. ఇలా ఎవరికి జరిగింది, దేవకి దేవి వసుదేవుడు ఇద్దరికి ఇలా జరిగింది. సో ఎప్పుడైతే ఇలా జరిగిందో అప్పుడు భగవంతుడు ఆవిర్భవించారనమాట. అప్పుడు ఎన్నో ప్రేరణ చేస్తుంది అనమాట, ఎంతో స్థుతిస్తుంది స్వామి. స్వామి ఓ నారాయణ, నారాయణ పర జ్యోతిరాత్మ, నారాయణ పరహ, నారాయణ పరో జ్ఞాతారాం, నారాయణ పరహ, నారాయణ పరబ్రహ్మ, నారాయణ పరహ. ఇలా ఎంతో ప్రేరణ చేస్తున్నారు. శాస్త్రశేష ఇలా ఎన్నో నారాయణ స్థుతులన్నీ ఆమె స్థుతిస్తుందన్నమాట. అప్పుడు వెంటనే నారాయణ ఏం చేస్తారు, ఇక్కడ చూడండి, నారాయణ జన్మిస్తున్నారు, మహావిష్ణువే జన్మిస్తున్నాడు అంటే అది మనలాగా కాదండి. మనం ఎలా జన్మిస్తాము, ఒక తల్లి యొక్క యోని నుంచి మనము బయటికి వస్తాము. కానీ ఇక్కడ భగవంతుడు ఎలా ఆవిర్భవిస్తాడు, ముందుగా వసుదేవుడి యొక్క హృదయంలోకి ప్రవేశిస్తాడు. వసుదేవుడి యొక్క హృదయంలో నుంచి దేవకీ మాత యొక్క హృదయంలోకి వెళ్ళి దేవకీ మాత యొక్క గర్భంలోకి ప్రవేశిస్తాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో అంటే హృదయం నుంచి ఇంకో హృదయంలోకి వెళ్తారు, అంతేగాని మనకు జరిగేటటువంటి చర్య కాదండి. ఒక హృదయం నుంచి ఇంకో హృదయంలో ప్రవేశించి ఆ గర్భం నుంచి నేరుగా బయటకు వస్తారంట. అంటే జన్మ, భగవంతుడి యొక్క జన్మ అనకూడదండి, ఇక్కడ భగవంతుడి యొక్క ఆవిర్భావం అనాలి, అవతారం అనాలి. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యోగేతి తత్వతః పునర్జన్మ నైతిమాం ఏది సోర్జిన. అంటే ఇక్కడ భగవంతుడి జన్మని మన జన్మని పోలుద్దాం చూడండి. భగవంతుడు జన్మించారు, మనము జన్మిస్తాం. మనం ఎలా జన్మిస్తాము, పుడతానే ఏం చేస్తాం, మనము కళ్ళు మూసుకుంటాం కదా, పుడతానే ఏడుస్తాము, భగవంతుడు నవ్వాడు. మనం పుడతానే కళ్ళు మూసుకునేస్తాం, కానీ భగవంతుడు కళ్ళు తెచ్చుకొని చతుర్బాహుదారిగా జన్మించారనమాట. అలాగే మనం పుడతానే మన శరీరం మీద ఏముంటుంది, రక్తము, అలాగే ఇంకా ఇతర మలినాలన్నీ కూడా మన శరీరం మీద ఉంటుంది. అలాగే తల్లికి బిడ్డకు సంబంధించినటువంటి ప్లాసెంటా ఏమంటారు దాన్ని, పేగు, ఇంకొక పదం ఏదో ఉంది దానికి, అంబిలికల్ తెలుగు. సో పిల్లవాడికి తల్లికి ఉండేటువంటి ఒకటి పేగు బంధం అనేది ఉంటుంది కదా. కొందరు ఎలా చేస్తారండి, అది మెడలో వేసుకొని పుడతారు, కొందరు అడ్డంగా పుడతారు, కొందరు నిలువుగా పుడతారు, మేడలో వేసుకొని పుడతారు. కానీ భగవంతుడు యజ్ఞోపవేశంతో పుడతారు. మనకి భగవంతుడికి ఎంత తేడా చూడండి. మన భగవంతుడికి ఏమున్నాయి, చతుర్భుజాలు ఉన్నాయి,
మనకే ఉన్నాయి కామ క్రోధ మోహ మనకు రక్తము చీము వాటిగా మనం పుడతామండి. ఇలా మన జన్మ చూడండి, భగవంతుడి యొక్క జన్మ. ఆ చతుర్భుజాలు ఎలా వచ్చాయండి? భగవంతుడు ఎలా వచ్చాడు? చతుర్భుజాలని ఎక్కడి నుంచి వచ్చాయండి? ఎప్పుడే చతుర్భుజాలు శంఖ చక్రాలు ఎక్కడ జనించెను ఈ కృష్ణుడు, అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎదుట నిలిచాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి, సత్సనాయ నడుమే కలిగే శ్రీకృష్ణుడు. నడిరాత్రిలో అప్పుడు రోహిణి నక్షత్రంలో బహుళ అష్టమి తిథి రోజు స్వామి జన్మించారనమాట. అష్టమి అంటే మనం ఏమంటాము? పర్వదినం అంటామా? అష్టమి అంటే ఏమంటాం మనము? మంచి రోజు కాదు, ఏ పనికి అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, స్వామి వారు స్వయంగా అష్టమి రోజే జన్మించి చూపించారు. అంటే ఇక్కడ ఏమో మనకు సూచిస్తుంది? భగవంతుడికి ఈ గ్రహాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? భగవంతుడి యొక్క కింద ఉంటాయి. ఆయన అతీతుడు, ఆయన పైన ఉంటాయి. మనం ఎప్పుడైతే భగవంతుడిని తీసుకుంటామో ఆ గ్రహాలు కూడా ఏమవుతాయి? మనం భగవంతుడి సైడ్ మనం పట్టుకుంటామో ఆ గ్రహాలు మన కింద ఉంటాయి. అప్పుడు రాహు గ్రహం లేదు, కేతు గ్రహం లేదు, ఏ నాటి శని లేదు, అష్టమ శని లేదు. ఇదే అండి భగవంతుడికి మనం చూడండి. మనం అభక్తులైతే మన ఈ గ్రహాలన్నీ కూడా మన చుట్టూ ఉంటాయి. ఎప్పుడైతే మనం భగవంతుడి శక్తిని తీసుకుంటామో ఈ ఏలినాటి శని, ఈ అష్టమ శని, రాహు కేతు గ్రహాలు మనం ఏమి చేయలేము. ఇది అండి. కాబట్టి అష్టమి రోజే జన్మించారు. అప్పుడు ఏం చేసి అక్కడ ఉన్నటువంటి గ్రహాలు అన్నీ కూడా ఒక లైన్లో వచ్చేసాయంట. ఎందుకంటే ఆ వాళ్ళు కూడా సేవకులు భగవంతుడికి సేవించడానికి. కాబట్టి భగవంతుడు మన చేతిలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? గ్రహాలు మనమని ఇంకా మనకి మంచి చేసేదానికి చూస్తారు. మనకి ఏనాటి శని ఉన్నా కూడా అవి మనకి మంచి చేయడానికే మనకి గ్రహాలు అనుకూలిస్తాయన్నమాట. అదండి మన భగవత్ శక్తి అనేది. ఈ విధంగా చతుర్భుజాలు అనేది స్వామికి వచ్చేసాయి. అవి చెప్తున్నారు, చతుర్భుజాలు శంఖ చక్ర గదా పద్మం కిరీటం ముకుటం అలాగే కౌస్తుభం ఈ నగలన్నీ వచ్చేసాయండి. ఎలా వచ్చాయి? ఇక్కడ వసుదేవుడు దేవికి ఎంతో ఆనందంతో విడిపోయాడు. ఇలా వచ్చారా? ఇంతకుముందు జన్మలో వాళ్ళకి చూడాలి కదండి. మనము మొదటి జన్మలో వాళ్ళు తపస్సు చేస్తే పుష్టిగా అవతరించారు మొదటిసారి. రెండవసారి అదితి కశ్యపకు వామనదేవుడుగా జన్మించారు, రెండవ అవతారం. మూడవ అవతారం వసుదేవుడు దేవికి కృష్ణ భగవానుడుగా స్వామి జన్మించారు. ఇది చెప్తున్నారనమాట దేవికి తల్లి, నువ్వు చింతించకు, నాకు చూడు చతుర్భుజాలు శంఖ చక్రాలు ఇవన్నీ ఉన్నాయి. నీకు తెలుసా, నేను మహావిష్ణుని, నేనే ఈ మొత్తం సమస్త లోకాలన్నీ నేనే సృష్టించాను, నేనే పరిపాలిస్తున్నాను, నేనే విలీనం చేసుకుంటూ నేనే నాశనం చేస్తున్నాను. నా సృష్టిలో మీరు అందరూ ఉన్నారు, కంసుడు కూడా ఉన్నాడు. నువ్వు చింతించవలసిన అవసరం లేదు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నన్ను ఏమీ చేయలేడు ఆయన, నన్ను ఏమీ చేయలేడు, నేనే ఆయన్ని సంహరించగలను. కాబట్టి నువ్వు చింతించకు మాట అని చెప్పాను. అప్పుడు దేవికి మాట ఏమంటుంది? సరే పర్వాలేదు, చతుర్భుజాలతో వచ్చేసావు బాగుంది, కానీ నువ్వు రెండు చేతులతో పుడితే నేను నిన్ను ఎక్కడో ఒకడ దాచగలను. నువ్వు ఇలా చతుర్భుజదారి ఉంటే నేను ఇక్కడయ్యా నిన్ను దాచాలి, ఎలా అయ్యా నిన్ను నేను కాపాడాలి. కంసుడికి తెలిసిపోయింది అనుకోండి, ఈ ప్రకాశం అనేది జైలు నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అందరూ వచ్చి కంసుడు వచ్చి నిన్ను అటాక్ చేసేస్తారు. కాబట్టి నేను రక్షించుకోవాలి. ఇటువంటి తల్లి హృదయం చూడండి. భగవంతుడు ఇంత శక్తిని చూపిస్తున్నా కూడా తల్లిని మాత్రం ఆయన పిల్లవాడే. కాబట్టి ఇంకొక అడుగుతాడనమాట, సరే అమ్మా నన్ను ఏం చేయమంటావు? ఆ 4 చేతులు తీసేసి 2 చేతులతో నువ్వు 2 చేతుల రూపానికి నువ్వు వచ్చేసేయి. ఎప్పుడైతే తల్లి ఆజ్ఞాపిస్తుందో వెంటనే తను 2 చేతులతో ఆయన వచ్చేస్తాడు. ఎప్పుడైతే వచ్చేసాడో ఇంకా అప్పుడు వసుదేవుడు కూడా అడుగుతాడనమాట, కృష్ణయ్య ఓ భగవంతుడా ఇది ఏంటి ఇప్పుడు ఏమనుకుంటున్నావు అంటే, అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, సరే అమ్మ చిక్కిస్తుంది, అమ్మ భయపడుతుంది, నన్ను మీరేం చేస్తారంటే గోకులం నందగోకులంలో నన్ను అక్కడ చేర్చేయండి. అక్కడ యోగమాయ అనేటువంటి ఆడపిల్ల యశోదమాతను జన్మించింది. ఆ పాపను ఆ అమ్మాయిని తీసుకొని నన్ను అక్కడ పెట్టేసి రండి అని ఇక్కడ దైవ చోదితాడు, దైవ అనుగ్రహం ఆ స్వామి ఆజ్ఞాపిస్తాడు. ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తాడో వెంటనే వసుదేవుడు ఇక్కడ చూడండి, ఎప్పుడైతే భగవంతుడు మనకు ఒక సేవని ఇచ్చారనుకోండి, భగవంతుడు సేవతో పాటు మనకు శక్తిని కూడా ఇస్తారు, ధైర్యాన్ని కూడా ఇస్తారు. ఆ శక్తిని కూడా మనకి ఇస్తారు. మనం అనుకుంటాం ఈ సేవ నేను చేయలేను, ఈ పని నేను చేయలేను, ఈ కార్యాన్ని నేను చేసే శక్తి నాకు లేదు, నాకు ఇంద్రియ శక్తి లేదు అని భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. ఇక్కడ చూడండి దేవుడు ఏం చేశాడు? కాళ్ళని సంఖ్యలతో కట్టేశాడు, చేతులు
వాళ్ళు కదలేనటువంటి పరిస్థితి అయినా కూడా ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తున్నానని తండ్రి నన్ను తీసుకెళ్ళి అని చెప్తున్నారు. ఎప్పుడైతే అలా చెప్పారో చూడండి, ఇక్కడ సౌరి అంటారన్నమాట వసుదేవుని సౌరి అని ఎందుకు అన్నారంటే ఆయన సూరసేన మహారాజు యొక్క పుత్రుడు సౌరి అంటే. కానీ వాళ్ళ నాన్న పేరే కాకుండా సౌరి అంటే ఏమంటే భగవంతుని తెలుసు అనమాట. ఈయనకు అంత శక్తి ఉంది, యుక్తి ఉంది, త్యాగశక్తి అనేది ఉంది, భక్తి అనేది ఉంది. భక్తి అనే మహాశక్తి ఈయనలో ఉంది కాబట్టి నేను ఆయనకు ఈ సేవను ఆజ్ఞాపిస్తానని భగవంతుడికి తెలుసు అనమాట. ఎప్పుడైతే అలా చెప్తారో ఇప్పుడు వసుదేవుడు ఏం చేయాలండి, తన సంఖ్యల నుంచి విముక్తుడయ్యి ఏం చేయాలి, తన సంఖ్యల నుంచి బయటకు వచ్చేయాలి. తను ఎలా తెంపుకుంటాడు సంఖ్యలని? కానీ అక్కడ చేయవలసిన పని ఏంటి, సంఖ్యలను తెంపుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, కృష్ణని ఒక బుట్టలో మెత్తని బెడ్లాగా తయారు చేసి బాబును అందులో పెట్టుకొని నెత్తి పైన పెట్టుకొని బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళాలంటే ఏముంది, అక్కడ వెంటనే వాళ్ళు ఎప్పుడైతే ఆ జైల్లో నుంచి బయట వస్తానే వాళ్ళు ఎలా అరేంజ్ చేసింటారంటే తెలుసండి, ఆ జైలు బయట పెద్ద పెద్ద రాళ్ళను పెట్టింటారు. ఎప్పుడైతే ఈ వాకిలి అక్కడ బయటకు తగిలిందంటే వెంటనే పెద్ద పెద్ద రాళ్ళని పడుతుంది. అలాగే 16 ద్వారాలు ఉంటాయంటండి ఆ జైలు. ఆ 16 ద్వారాలను దాటితే అవన్నీ రాళ్ళు పడతాయి. మళ్ళీ ఆ రాళ్ళ తర్వాత ఇంకా అక్కడ సెక్యూరిటీ ద్వారపాలకులు ఉంటారంట, అన్ని రాక్షసులని వాళ్ళు చూస్తానే చెప్పేస్తారు. అట్లాంటి సిస్టంలో అట్లాంటి భద్రంగా జాగ్రత్తగా పెట్టారు. ఎవరిని? వసుదేవుడిని, దేవికి లేదు. ఎందుకంటే ఎక్కడైనా మారిపోతారు అనేసారా. ఇప్పుడు వసుదేవుడు ఇంత పని చేయాలండి, సంఖ్యలు తెంపుకోవాలి, అలాగే 16 డోర్ల నుంచి బయటికి రావాలి, వాళ్ళందరూ మేల్కొనే ఉంటారు. ఆ తర్వాత యమునా నది అనేది ఒక అడ్డం ఉంది. నందగోపురం వెళ్ళాలంటే యమునా నది అడ్డంగా ఉంది, యమునా నదిలో నుంచి వెళ్ళాలి. యమునా నది దాటినా కూడా అక్కడ నందగోకులంలో యశోదమాత అలాగే నందమహారాజు ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో డోర్ తెరిచి అర్ధరాత్రిలో అక్కడ కృష్ణాని అక్కడ పెట్టేసి అక్కడ ఉన్నటువంటి పాపని యోగమాయని తీసుకొని రావాలి. ఇంత కార్యం తన వల్ల అవుతుందండి. కానీ ఇప్పుడు చూడండి, కానీ ఇక్కడ ఏం చేయాలి, ఇది చేయాలన్నమాట. 60 డోర్స్ గురించి చెప్పాలా. ఇక్కడ చూడండి 16 ద్వారాలు ఉన్నాయి కదా, దాని అర్థం ఏమంటే ఇప్పుడు మన శరీరం అనేది మనకు 2 శరీరాలు ఉంటాయి. ఒకటి సూక్ష్మ శరీరము, 2 ఈ 2 కలిపి ఏముంటాయి మనకు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనసు 1, అలాగే సెన్స్ ఆబ్జెక్ట్ ఇంద్రియ వస్తువులు, ఇలా కలిపితే 16 వస్తువులు అనేవి వస్తాయి. ఈ 16 ద్వారాలు ఈ 16 వస్తువులను సూచిస్తాయన్నమాట. అంటే మన మనసులో ఇన్ని ఉంటాయన్నమాట, మనలో మన శరీరంలో ఇన్ని ఉంటాయి. అండ్ ఫిజికల్ బాడీ అండ్ మైక్రో బాడీ, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ బాడీస్. సో వీటిని మనం దాటుకొని రావాలి. అమ్మగారికి భక్తి చేయాలంటే మనం ఈ శరీరం నుంచి మన ఆత్మ బయట రావాలంటే వీటిని దాటుకొని బయట రావాలి. అవునా కదండి? మనము ఇంద్రియాలకు అతీతులమా లేదా ఇంద్రియాలకు లోనే ఉన్నామా? మనము ఇంద్రియాలకు లోనే. కాబట్టి ఇక్కడ చూడండి, సంఖ్యలు తెంపుకున్నారంటే ఇప్పుడు వెంటనే ఇప్పుడు చూడండి ఏం జరిగిందంటే అక్కడ ఎప్పుడైతే కృష్ణుడు ఆజ్ఞాపించారో అప్పుడు ఏం చేశారు, ఆ ప్రసూతి గృహం నుంచి ఎప్పుడైతే రెండు చేతులకు వచ్చారో భగవంతుడు, అప్పుడు ఆ బిడ్డను తీసుకొని బుట్టలో పెట్టుకొని ఎప్పుడైతే పెట్టుకొని ఇలా ఎత్తారో వెంటనే సంఖ్యలు టపా 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 తెగిపోయాయి. ఎప్పుడైతే సంఖ్యలు తెగిపోయాడో అక్కడ ఆడపిల్ల వెంటనే ఏమైంది తెలుసా, అక్కడ ఉండేటువంటి ద్వారపాలకులు అందరూ ఆ నదుల్లో అందరూ నిద్రపోయారు. అలాగే నందగోకులంలో కూడా ఎక్కడైతే ఈయన వెళ్ళాలో అక్కడ కూడా అందరూ ఆరుగాసి నిద్రపోతున్నారు. ఇంకా ఇలా జరుగుతుంది. ఎప్పుడైతే ఆయన సంఖ్యలను తెంచుకున్నారో దాని అర్థం అంటే ఏంటంటే తెలుసుకుంటే ఎప్పుడైతే మనము ఈ జన్మ మృత్యు చక్రాన్ని తప్పించుకున్నట్టు, ఈ సంఖ్యలను తెంచుకున్నామంటే ఏమవుతుంది తెలుసా, జన్మ మృత్యువుని తప్పించుకున్నట్టు. అవునా కదా? మనకు ఆది శంకరాచార్యులు కూడా చెప్పారండి, భజగోవిందం భజగోవిందం చెప్పారండి. పునరపి మరణం పునరపి జననం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుష్టారే కృపయా వారే పాహి మురారే. పునరపి జననం పునరపి మరణం జఠరే ఇహ సంసారే బహుదుష్టారే కృపయా వారే పాహి మురారే అనాలన్నమాట. మనం ఎప్పుడూ ఈ జన్మ మృత్యు నుంచి తప్పించుకోవాలంటే ఎవరు మనం రక్షిస్తారు? మురారి మాత్రమే రక్షించగలరు. అలాగే ఈ ఇంద్రియాలను కూడా, ఇంద్రియాల నుంచి మనం బయటకు రావాలంటే కూడా భగవంతుడే ఆ పని చేయాలి. ఎప్పుడైతే మన నామస్మరణ, ఎప్పుడైతే వసుదేవుడు
యొక్క హృదయంలో ఉండేటువంటి ఈ 16 మూలకాలను ఆ ద్వారాలన్నీ తెచ్చుకున్నాయి. దాన్ని మనకు అన్వయించుకున్నాం అనుకోండి, మనం ఏం చేయాలి? ఎప్పుడైతే మా వసుదేవుడు కృష్ణాన్ని మోసాడు, మనకు ఆ భాగ్యం లేదు. మనకేనా ఈ ఇంద్రియాలు మనం జయించగలము అంటే ఎప్పుడైతే భక్తి చేస్తామో, నామస్మరణ చేస్తామో, అంటే భగవంతుని యొక్క నామాన్ని మన నాలుక మీద మోస్తామో, ఈ కళ్ళతో భగవంతుడిని చూస్తామో, ఈ ముక్కుతో భగవంతుడికి సమర్పించినటువంటి పుష్పాలని అలాగే శ్రవణం చేస్తామో, ఇలా మన అన్ని ఇంద్రియాలతో మనం భక్తిని చేస్తే అప్పుడేమవుతుంది? భగవంతుడు మనలోనే ఉన్నట్లు. ఈ 16 ద్వారాలను కూడా భగవంతుడు అంటే మనలో ఉండేటువంటి అనర్థాలన్నింటినీ కూడా బయటకు తీసేస్తాడు. ఎలాగైతే కాలేయం మీద నృత్యం చేశారో భగవంతుడు, కాలేయం మీద నృత్యం చేశారో, తనలో ఉండే ప్రతి ఒక్క పనిలో ఉండేటువంటి విషయం బయటకు తీసుకొచ్చారు. ఎలా నృత్యం చేస్తూ ఒక్కొక్క పడవ మీద. ఇది ఎవరి వల్ల కాదు, ఇది ఏ మనుషులు దీన్ని చేయలేరు. ఇది మనకు ద్వాపరయుగంలో మనకి లీలలన్నీ మొత్తం జరిగాయి. చాలా మంది అనుకుంటారు కృష్ణుడు ఒక మానవుడు, అతడు మానవుడిలాగా అన్ని పనులు చేశారు, కానీ ఆయన చేసినటువంటి కూడా నాట్ పాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. మానవ కృత్యములు అనేవి కాదనమాట. సో ఇవన్నీ కూడా ఆయన నిరూపించారు. సో ఎప్పుడైతే భగవంతుడు వసుదేవుడు భగవంతుని నెత్తిన పెట్టుకొని బయటికి వెళ్ళాలి, అందరూ నిద్రపోయారు. ఇంకా బయట కూడా వర్షం అనేది మొదలైందండి, ரொம்ப వర్షం మొదలైంది. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఏంటి వర్షం వస్తే ఎట్లా తీసుకెళ్ళాలి? ఇప్పుడు చూడండి, వర్షం ఎందువల్ల వచ్చిందంటే దానికి కొన్ని కారణాలు. ఎందుకంటే ఎప్పుడైతే వర్షం పడింది అనుకోండి, అందరూ లోపలికి వెళ్ళిపోతారు, అందరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు వసుదేవుడు తీసుకొని వెళ్ళాలి కానీ ఎవరు చూడరు. అలాగే ఇంట్లోకి వెళ్ళి పడుకుంటే ఈ శబ్దాన్ని, వర్షం వచ్చే శబ్దానికి ఆ గురువులకి ఈయన వసుదేవుడు తీసుకెళ్లేటటువంటి ఆ శబ్దం కూడా, ఆ అడుగుల శబ్దం కూడా రాదు. అలాగే ఎవరైనా బయట ఉన్నారనుకోండి, ఈ కుంభవృష్టిలో అటువైపు ఉన్న వ్యక్తి ఇటువైపు ఉన్న వ్యక్తికి ఆ దట్టమైనటువంటి వాన వల్ల కనిపించదన్నమాట. ఇలా భగవంతుడు ఆయన చేశారనమాట. అలాగే వసుదేవుడికి కూడా తెలియకుండా అనంత శేషుడు ఆయనకి ఇప్పుడు భగవంతుడి వర్షం పడుతుంది కదా, ఆయన పడగని తీసుకొని ఆ భగవంతుడి మీద వర్షం పడకుండా కాపాడుతున్నాడు వసుదేవుడిని. కానీ ఇది వసుదేవుడికి కూడా తెలియదండి, ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కాదు. అంతా మాయ ఉంది ఇక్కడ, యోగమాయ. యోగమాయ అంటే 2 రకాల మాయలు ఉన్నాయండి. ఒకటి మహామాయ, ఇంకోటి యోగమాయ. వైకుంఠంలో ఆధ్యాత్మిక లోకంలో ఉండేది యోగమాయ, మనకు ఉండేది మహామాయ. అంటే దుఃఖాదేవి. దుఃఖాదేవి ఏం చేస్తుంది? మనల్ని దీని నుంచి గా అంటే నో గమనం చేయించదు, మనల్ని పోనీదనమాట. మనం లేచి ఇక్కడే ఆమె శిక్షిస్తూ ఉంటుంది అనమాట. అది యోగమాయ. మనల్ని యోగా అన్నాం చూడండి, మనల్ని అంటే మన భక్తులని భగవంతుని కలిపేది యోగమాయ. అలాగే మహామాయ ఏం చేస్తుంది? మనల్ని భక్తుని భగవంతుని దూరం చేస్తుంది అనమాట మహామాయ. అది అండి. కాబట్టి ఇక్కడ ఉండేది మాయ మనల్ని భగవంతుని వైపు చేరలేదు అనమాట. ఎక్కువ భౌతికమైన విషయాలమైనటువంటి ఆసక్తి కలిగిస్తుంది, కానీ యోగమాయ ఎంతసేపు కలిగిస్తుంది. కాబట్టి అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ విధంగా యోగమాయ అనేది వచ్చింది. సో ఇలా ఇప్పుడు వసుదేవుడు బయటకు వచ్చారు. వెంటనే యమునా నది ఆయనకి దారించింది. ఎప్పుడైతే యమునా నది దారించిందో ఆయన సునాయాసంగా ఈదుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళి నందగోకులానికి చేరిపోయారు. ఎప్పుడైతే నందగోకులం చేరిపోయారో అక్కడ యశోదమాత ఒక ఆడపిల్లతో నిద్రించుతూ వెంటనే ఆయన ఇంటి యొక్క తలుపులు అవి తెచ్చుకున్నాయి. ఏం చేయలేదు, ఎందుకంటే భగవంతుడు ఉన్నాడుగా ఇలా పైన ఉన్నారు, అనంతదేవి ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. వెంటనే తలుపులు తెచ్చుకున్నాయి. కృష్ణుని అక్కడ పెట్టేసి యశోదమాత పక్కన పెట్టేసి ఆ యోగమాయని తిరిగి యోగమాయని తీసుకొని తిరిగి మళ్ళీ ఏం రావాలని వెంటనే డోర్లు చూసుకుంటానే అని భయం అనమాట. నాకు త్వరగా ఆ పాపని తీసుకొని ఆ వాక్యం నుంచి బయటకు వచ్చేసి తిరిగి మళ్ళీ ఎవరు చూడకుండా మళ్ళా యమునా నది నుంచి ఆయన తిరిగి వచ్చి మళ్ళీ కారాగృహంలోకి వచ్చి ఆయనే సంఖ్యలు వేసుకునేసాడు. ఆయనే సంఖ్యలతో ఆయనే తన్ని తానే బంధించుకున్నాడు. అది అండి సౌరి అంటే ఏమి? ఇక్కడ దేవకి దేవుని కూడా కాపాడారండి. సౌరి అంటే దేవకి మాతను కూడా రక్షించారు. అందువల్ల ఆ యుక్తితో ఆయన తెలివితో ఆయనతో కంస మహారాజుతో మాటలతోనే చేయించి అక్కడ భార్యను కాపాడుకున్నారు. ఇంకొక అర్థం ఏంటి? ఇక్కడ ఇదే బంధించబడి ఉన్నారు సంఖ్యలతో. భగవంతుని ఎలా రక్షిస్తారు? అయినా కూడా ఆయన సంకల్ప బలంతో భగవంతుని కాపాడాలి, భగవంతుని సేవ చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో, ఆ శక్తితో, ఆ త్యాగంతో, ఆ ప్రేమతో, ఆ భక్తితో. మన దగ్గర శక్తి లేదనుకోండి, డబ్బులు లేవు, కానీ మనము ధర్మం చేశామనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందండి? నేను చాలా పేదదాన్ని, కానీ వేరే వాళ్ళకు ఎంతో అప్పు చేసి డబ్బులు ఇచ్చేశాను.
అలా ఉంటుందండి. మనమే రక్షించుకోలేము. అలాంటిది జైల్లో అతనే రక్షించుకోలేడు. అలాంటి భగవంతుని వినిపించాడు. అదేంటి శౌర్య అంటే అతి త్యాగం అనేది వసుదేవుడు దేవకి ఇద్దరికీ ఉందండి. ఆమె తల్లిగా ఎంత బాధపడి ఉంటుందండి. చూడండి, ఇప్పుడు కూడా చూడండి, భగవంతుడు వచ్చాడు, ఆయన ఆవిర్భవించాడు, ఏమీ అడగలేదండి భగవంతుడి స్వామి. ఆయన మేము ఇక్కడ 8 ఏళ్ళ నుంచి ఇక్కడ కారాగారంలో పడినాం, మా విషయం ఏంటి, మమ్మల్ని కంసు నుంచి విడిపించు, మాకు కష్టాలు మేము పడలేము అని ఏమీ అడగలేదండి. ఇద్దరు అడగలేదు. ఆ కారాగారంలో ఎట్లా ఉంటుందని నాకు తెలుసండి, తిండి ఉండదు, చీకటి, నిద్ర ఉండదు. ఇలాంటి స్థితిలో కూడా వాళ్ళు భగవంతుని ఏం కోరికపోలేదు. భగవంతుడు వచ్చాడు, వెంటనే వెళ్ళిపోతున్నారు, మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తారో తెలియదు. అయినా కూడా వాళ్ళు కారాగారంలో ఉండడానికే నిశ్చయమైపోయారు. ఎందుకంటే భగవంతుడు ఆవిర్భవిస్తే లోక కళ్యాణం జరుగుతుంది. చూడండి, భక్తుల యొక్క హృదయం చూడండి, లోక కళ్యాణం కోసమే వాళ్ళు చూస్తారు. కానీ వాళ్ళు నిస్వార్థంగా చూడండి, సేవతో, భక్తితో, ప్రేమతో ఎప్పుడు భగవంతుడికి సేవ చేస్తారు. భక్తి అంటే అది భగవంతుడు బాగుంటారు, భగవంతుడు లోక కళ్యాణం చేయాలి, మేము ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ ఇక్కడ చూడండి, అనన్య చింతయంతో మా ఏజనాపయం పాచతే. చూడండి, ఏది దేశాం విద్యాభియుక్తానం యోగక్షేమం మహామిహం. మనము భగవంతుని నమ్ముకుంటే భగవంతుడు మమ్మల్ని సర్వదా రక్షిస్తాడండి. అది మనకు ఆ నమ్మకం అనేది, ఆ విశ్వాసం అనేది ఉండాలి. ఇక్కడ దేవికి ఏమి తెలియదు, వసుదేవుడికి ఏం తెలియదు, కానీ భగవంతుని కాపాడాలి, మా బిడ్డను కాపాడాలి. వాళ్ళు బిడ్డ అనే భావంలోకి వచ్చేసాడు, వాత్సల్య భావంలోకి వచ్చేసాడు. భగవంతుడు ఎంతో శక్తిని చూపించాడు, అయినా కూడా వాళ్ళు వాత్సల్య భావంలోకి వచ్చేసి శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణే శ్రీ పద్మనాభాచిత కైటవారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి అని పాడుకుంటూనే ఉన్నారండి వాళ్ళు. ఆ నామోత్సవాలండి ఏం అవసరం. ఈ నాలుకని ఎందుకు ఇచ్చారండి మనకు? ఎందుకు ఇచ్చారు? పక్కింటి వాళ్ళ మాటలు ఎదురింటి వాళ్ళ మాటలు ఇంకో పక్కింటికి చెప్పి వృధా చేసుకుంటున్నారు. ఒకసారి అండి మీకు చిన్న స్టోరీ చెప్తాను. ఎప్పుడైతే ఒక ఆమె ఆహారాన్ని చాలా టేస్టైన ఆహారం, లడ్డూలు, చకోడీలు, మురుకులు ఇవన్నీ ఆమె ప్లేట్లో వడ్డించుకునేదండి. ఎప్పుడైతే ఆమె తింటుందో లడ్డూలని, గులాబ్ జామున్ని పెద్దగా తినేసిందండి. మళ్ళీ ఈ మురమురాలు, ఈ చక్కిరాలు ఎప్పుడైతే నమ్ముతుందో అప్పుడు ఏం చేసిన పళ్ళు టపా 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 కొరికి ఆ ఆహారాన్ని మెత్తగా చేసి నాలుక ఆస్వాదించే విధంగా సహాయం చేస్తున్నాయండి. నాలుక ఆస్వాదిస్తుంది, పళ్ళు కష్టపడతాయి. అప్పుడు నాలుక అడిగిందంట, ఓ పళ్ళు, మీరు 32 మంది ఉన్నారు, నాకు మీరు ఎంత సేవ చేస్తున్నారు, మీరు ఎంత కష్టమైన పదార్థాలన్నీ నాకు ఇస్తున్నారు, నేను బాగా ఆస్వాదిస్తున్నాను, ఈ రుణాన్ని నేను తీర్చుకోలేను అన్నాయి అని అడిగిందండి నాలుక. అప్పుడు పళ్ళు చెప్పారనమాట, సరే నీకు నేను ఒక సహాయం అడుగుతాం, అదేంటంటే నువ్వు పోయిన చోటల్లా ఏదంటే అది మాట్లాడి ఏంటంటే అది తిట్లు తింటే వాళ్ళు ఏమంటారు, పళ్ళు రాలకుండా అంటారు. చూడు, చేసేది నువ్వు, రాలగొట్టేది మమ్మల్ని. ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందా తల్లి? నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ భార్యాభర్తల మధ్య గొడవ పెట్టి, ఈ భార్యల మధ్య తంటలు పెట్టి, అన్నా చెల్లెల మధ్య తంటలు పెట్టి, ఇదేనా నువ్వు చేసే సేవ? నాలుగు ఎందుకు ఇచ్చారు, ఈ జన్మ ఎందుకు ఇచ్చారు? భగవంతుని నామస్మరణ చేయడానికి, అలాగే నాలుగుతో మంచి మాటలు చెప్పడానికి, అందరిని 10 మందిని సంతోషపెట్టడానికి నాలుగు వచ్చింది తప్ప పనికిరాని మాటలు. అందరూ ఎక్కడ పోతే మనకి ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, వాళ్ళు ఎందుకు వాటిని వేసుకుంటున్నారు, ఈ భార్య ఎందుకు కొట్టాడు, ఇదేనండి మనకు. అందులో మన జీవితాలను కాస్త స్వాహ, మళ్ళీ తిరిగి పునరభిమరణం ఇంతే అయిపోతుంది. అది ఎవరు మనం ఆలోచించుకోవాలి, కానీ భక్తులు ఆలోచిస్తారు. మన మాటలు అనేది చాలా మితంగా మాట్లాడాలి. అలాగే మాట్లాడిన ప్రతి మాటలో కూడా పరులకు ఉపయోగపడే విధంగా ఈ నాలుక ఉండాలి. పరులకు ఎలా మనం ఉపయోగపడతాము? భగవంతుని యొక్క ప్రయోజనాన్ని, భగవంతుని యొక్క లీలను, గుణాన్ని చెప్పినప్పుడే మనకు ప్రయోజనం వస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఎంతసేపు మనకు మంచి విషయాలు చెప్తున్నారు, ఆ విషయాన్ని మనం 10 మందికి చెప్పాలండి. అంతేకాని నాలుగు ఉందని చాలా వాగడం. కాబట్టి ఇప్పుడు మనం వసుదేవుడు దేవకి గురించి ఏం తెలుసుకోవాలి, కృష్ణుని యొక్క జన్మోత్సవం ఏం తెలుసుకోవాలి? వసుదేవుడు దేవకి దేవి యొక్క త్యాగాన్ని, భక్తిని, ప్రేమని. భక్తి అంటే ఏంటండి? ఇవ్వడము. భగవంతుడు బాగుండాలి అనుకోవడం. భగవంతుడు ఎప్పటికీ బాగానే ఉంటాడు, కానీ వాళ్ళని ఇంకా బాగుండాలి మా భగవంతుడు, మేము ఇంకా సేవ చేయాలి. ఆ భగవంతుడి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు దృఢనిశ్చయం చూడండి, వాళ్ళ త్యాగం చూడండి, వాళ్ళ భక్తి, శక్తి, సేవ ఇవి చూడండి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకే భగవంతుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు తల్లిదండ్రులుగా.
ఎందుకు వసుదేవుడు దేవకి దేవుని 3 జన్మలు ఎంచుకున్నాడంటే వాళ్ళ త్యాగము, వాళ్ళ భక్తి, వాళ్ళ సేవ, నిస్వార్థ భావం ఇదన్నీ మనం నేర్చుకోవాలి. ఇది మనం తప్పకుండా నేర్చుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులు అనేటటువంటి పొజిషన్ వాళ్ళు వచ్చింది. అవునా కదండి? ఆశ్చర్య భావంతో చూసుకుంటారు. యశోద మాత్రం ఆశ్చర్య భావంతో చూస్తుంది. వాళ్ళ దగ్గర కన్నులు తిన్నాడు కృష్ణ. భగవంతుడు ఆశ్చర్యం ఇది ఎందుకు అప్పిందంటే మనల్ని పట్టే ఉంటుంది. అప్పుడు అట్లాంటి భక్తులనే సెలెక్ట్ చేసుకుంటాడంటాడు భగవంతుడు. వాళ్ళతో లీగల్గా చేపిస్తారు, వాళ్ళని పాశ్చితులుగా పెట్టుకుంటాడండి భగవంతుడు. ఇదండి. అలాగే జన్మ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? కృష్ణుని యొక్క భక్తి చేస్తే ఎప్పుడు మనం ఆయనతో ఉంటాడు. ఏ రాహు ఏమీ చేయలేదు. అలాగే ఈ జీవితం అనేది మనకు సంపూర్ణమవుతుంది. ఈ జీవితాన్ని అనేది ఒక లక్ష్యం అనేది, ఒక మానవ జన్మ యొక్క లక్ష్యం అనేది నిర్ణయించబడుతుంది భగవంతుని సహాయంతో. లేదంటే ఈ భౌతిక ప్రపంచంలో మనము చుట్టుకుంటూ ఒక యోని నుంచి ఇంకొక యోని నుంచి మనము భ్రమణం చెందుతూనే ఉంటాము. కాబట్టి మనం ఈ జన్మ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎలా మనం ధరించాలి, ఎలా హృదయ శుద్ధీకరణ. ఇదండి ఇంపార్టెంట్. ఈ మానవ జన్మలో మనకు ఈ శరీరం నిర్మించాలంటే హృదయ శుద్ధీకరణ. ఈ అరిషడ్ మార్గాన్ని మనం ప్రిపేర్. అహంకారం, గర్వము, గొప్ప ఇవన్నీ ఉండకూడదు ఒక భక్తుడికి. అప్పుడే మనం అనుకునేటువంటి లక్ష్యం అనేది సాధ్యమవుతుంది. మనం ఏంటి ఎందుకని గొప్పగా ఫీల్ అవ్వాలి? దేనికి గొప్పగా ఫీల్ అవ్వాలి? మనం చాలా మంది అంటున్నారు మేము గొప్పవాళ్ళం, అందంలో గొప్పవాళ్ళం, జ్ఞానంలో గొప్పవాళ్ళం, అంతస్తులో గొప్పవాళ్ళం, సంపదలో గొప్పవాళ్ళం, తెలివిలో గొప్పవాళ్ళం, పదవిలో గొప్పవాళ్ళం. ఏంటండి? అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన ఎన్ని విశ్వాలను సృష్టించినాడండి. అందులో ఎన్ని విశ్వాల్లో మనకుండేది ఒక విశ్వము. ఆ విశ్వంలో మనకుండేది 9 సోలార్ కుటుంబం ఉంది చూడండి. నవగ్రహాలు మనకున్నాయి. ఆ దీంట్లో మనం ఉన్నాము. అది కూడా ఒక భూమి. ఆ నవగ్రహాలలో కూడా భూమి అనేది ఒక గ్రహం. ఆ గ్రహంలో చూడండి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశంలో మనకి భారతదేశం. ఆ భారతదేశంలో మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? అన్ని రాష్ట్రాల్లో మనకి ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? అన్ని జిల్లాల్లో మనం పోతున్నాం. ఆ జిల్లాలో ఎన్ని ఊర్లు ఉన్నాయి? అన్ని జిల్లాల్లో మనం ఊరు. ఆ ఊళ్ళలో ఎన్ని ఇంట్లు ఉన్నాయి? ఆ ఇళ్ళలో మనం ఆ ఇంట్లో మనం ఎంతమంది ఉన్నాం? 4 మంది. దాంట్లో మనం మనం ఉండేది ఇంత ప్రేమ, మనకు ఉండేది ఇంత శక్తి. ఎందుకంటే గొప్పగా ఫీల్ అవ్వాలి. చాలా మంది వింటున్నారండి మేము గొప్పవాళ్ళం, దేవుడి కన్నా ఎక్కువ గొప్పవాళ్ళం. ఇంకా అంటే మేమే దేవుడు, నేను దేవుడు, నువ్వు దేవుడు. ఏం చేసుకుంటామండి? ఇప్పుడు చూసాం కదా మన జన్మ ఏంటి? భగవంతుడి జన్మ. కర్మచమే దివ్యమైన శరీరం ఉంది. మనకే శరీరం ఉంది? మళ్ళా మూత్రాలను శ్రమించేటటువంటి శరీరం మనం. కానీ మన శక్తి, మన జ్ఞానం మనం తెలుసుకోవాలండి. గొప్పగా మనము ఆలోచించాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఈ అహంకారం, గర్వం అనేది మనకు ప్రాప్తిస్తుందో అదే మన భగవంతుడి దారి. మనకు భగవంతుడికి ఎంతో తారతమ్యం ఉందండి. ఒక సముద్రం ఉంది. సముద్రంలో ఒక బిందువుని తీసుకున్నాం అనుకోండి, అది కూడా ఉప్పగా ఉంటుంది, సముద్రం కూడా ఉప్పగా ఉంటుంది. అలా అని ఒక చుక్క సముద్రం అవుతుందండి. మనం ఎందుకండి ఇలా గొప్పగా ఫీల్ అవ్వాలి? చాలా మంది అండి మేమే దేవుడు అంటారు. అది నమ్మకండి, అసత్యమైన వాక్యం. భగవంతుని యొక్క సేవకులం, భగవంతుని యొక్క ప్రతిరూపాలు. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు నా నుంచి ఉద్భవించాడు. అట్లా మీ నాన్న పిలుస్తారా? మీ నాన్న ట్రీట్ చేస్తారా? తెలియదు కదండి. అలానే ఎన్నో ఇసుకరేణులు ఉన్నాయి సముద్రంలో. ఒక్క ఇసుకరేణి యొక్క ఈక్వల్తో మనకు సమానం ఉంటాం. అన్నిట్లో, జ్ఞానంలో, అందంలో, అన్నింటిలో కూడా అన్ని భగవంతుడు ఇచ్చినారు. మనదంటూ ఏమి లేదండి. కానీ మనం గొప్ప వాళ్ళు అనుకోవాల్సిన అవసరం. ఈ మధ్య నేను విన్నాను, ఒక భక్తుడు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు, నేనే దేవుడు, నేనే సర్వాంతర్యం, నేనే పరమాత్మ అని చెప్పారండి. ఏ విధంగా మీరు చెప్పగలరు పరమాత్మ అని నేను అడిగాను. క్లారిటీ ఇలా ఉంటుంది. ఎప్పుడైతే మనం అలా అనుకుంటామో ఆటోమేటిక్గా మనకు అహంకారం వస్తుంది, గర్వం వస్తుంది, మన మంచితనం అంతా. అది ఎప్పుడైతే దేవుడి యొక్క సత్యాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకుంటే మన ఉనికి ఏదో మనకు అర్థమవుతుంది. ఫస్ట్ మన ఏదో మనకు తెలియాలి, మన శక్తి ఏదో మనకు తెలియాలి, భగవంతుడి శక్తి ఏదో తెలియాలి, భగవంతుడి శక్తి. అదే అండి ఇక్కడ ఎంతమంది భక్తులు చూడండి. మనం ఇక్కడ చాలా మంది రాజులను చర్చించుకున్నాము. ఇప్పుడు దేవకీదేవి వసుదేవుడి గురించి తెచ్చుకున్నాం. వాళ్ళు చూడండి ఎంత వినయంగా, ఎంత భక్తిగా, ఎంత సేవ భావంతో ఉన్నారండి. ఇదండి మనం నేర్చుకోవాల్సింది. కృష్ణుని యొక్క జన్మ రహస్యం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే. అసలైన భక్తి అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.